హలో, దిస్ ఈజ్ ఈకే ట్యూటోరియల్. సో మన ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వెక్టార్ క్యాలిక్యులస్లో సెకండ్ చాప్టర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ సెకండ్ అండ్ హయ్యర్ ఆర్డర్ అనమాట. సో ఇందులో మనం సింపుల్గా దీని డెఫినేషన్ చెప్పుకోవాలి అంటే ఏదైనా ఈక్వేషన్ ఫామ్ లైక్ డి పవర్ ఎన్ వై బై డి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ p1 ఆఫ్ ఎక్స్ డి పవర్ ఎన్ మైనస్ వన్ వై బై డి ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అండ్ సో ఆన్ ఎక్కడి వరకు పిఎన్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా మీరు ఇవి అన్ని ఫంక్షన్స్ అనమాట, రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్, ఇవి జస్ట్ ఫంక్షన్స్. అంటే ఎగ్జాంపుల్గా సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ రావచ్చు, లేదా నెంబర్స్ రావచ్చు, ఏవైనా రావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఇచ్చాడు అనుకో, ఎగ్జాంపుల్గా ఈక్వేషన్ చూడండి, డిఎక్స్ స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ మైనస్ డివై బై డిఎక్స్ ప్లస్ 15y అని ఇచ్చాడు అనుకున్నాం మన ఈక్వేషన్. సో ఇలాంటి ఈక్వేషన్స్ అన్నిటినీ కూడా మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ ఆర్ హైయర్ ఆర్డర్, సెకండ్ అనవచ్చు. ఇక్కడ నేను ఇచ్చింది ఏ ఆర్డర్లో ఉంది, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి సెకండ్ ఆర్డర్లో ఉంది. మీరు దానికంటే హయ్యర్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో దీన్ని సింపుల్గా మనం ఎఫ్ ఆఫ్ డి అని కూడా రాసుకుంటాం అనమాట. సో వై మనకి ఎక్కడైతే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అని వస్తుందో అక్కడ డి స్క్వేర్ అని రీప్లేస్ చేస్తాం, డివై బై డిఎక్స్ అని వచ్చిన దగ్గర డి అని రీప్లేస్ చేస్తాం. సో దీన్నే ఇలాగా డి స్క్వేర్ మైనస్ 8 డి ప్లస్ 15 ఇంటూ వై పెట్టుకుంటాం. సో ఇక్కడ మొత్తం వై అనేది మొత్తానికి మల్టిప్లై అయినట్టు రాసుకుంటాం అనమాట. సో దీన్ని సాల్వ్ చేయడానికి మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కూడా యూస్ చేస్తాం. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం అనమాట. ఏం లేదు, డి ప్లేస్లో ఎమ్ అని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫర్ సపోజ్ దీనికి ఎఫ్ ఆఫ్ ఎమ్ రావాలి అంటే ఏం చేయాలి, జస్ట్ డి ప్లేస్లో ఏం చేయాలి, ఎమ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎమ్ స్క్వేర్ మైనస్ 8m ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0 అని సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సో ఇలా మన హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేటివి ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. కాకపోతే వేరియస్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. అన్నిట్లో ఇంపార్టెంట్ మెథడ్స్ అనేటివి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ప్రాబ్లం చేద్దాం. సో ప్రాబ్లం చేసే ముందు ఏంటంటే మనకి ఇప్పుడు ఎం వాల్యూస్ వస్తాయి కదా, సో వాటిని M1 M2 M3 అలా అండ్ సో ఆన్ అంటూ ఉంటాం అనమాట. సో వాటికి కొన్ని కేసెస్ ఉన్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ 6 పాయింట్స్ గుర్తుంటేనే మీరు ఈ చాప్టర్లో ఏ క్వశ్చన్స్కైనా ఆన్సర్స్ చేయగలుగుతారు. సో వీటిని ఎలా యూజ్ చేస్తామనేది నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం, కానీ ఇందులో ఇవి కంపల్సరీ యూజ్ చేయాలి, చూసుకోండి. ఇప్పుడు మనకు వస్తాయి కదా, సో M1 M2 M3 అనేవి ఏంటి, రూట్స్. సో అవి రియల్ డిస్టింక్ట్ అయితేనేమో ఫస్ట్ ఈక్వేషన్లో ఈ పవర్ M1 M2 అలా సపరేట్గా పెట్టుకున్నాం. అదే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే 2 రూట్స్ ఈక్వల్ వస్తాయి, మిగతావన్నీ డిఫరెంట్గా వస్తాయి. సో అలా వచ్చినప్పుడు C1 ప్లస్ C2x ఈ పవర్ M1x అని రాస్తాం అనమాట. సో C1 C2 అనేవి ఏం లేవు, కాన్స్టెంట్స్ అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సపోజ్ నీకు 3 రూట్స్ ఆర్ ఈక్వల్ అయితే 3 ఉంటుంది. సో C1 C2x ప్లస్ C3x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ M1x అలా వస్తుంది ఎప్పుడు రియల్ అయినప్పుడు. నెక్స్ట్ ఇమాజినరీ అయితే ఏం చేస్తాం, కాస్ సైన్ వచ్చింది చూడండి, 4th మళ్ళీ అందులో ఈక్వల్ అయితే ఎలా ఉంటాయి ఒకసారి చూసుకోండి, కాంజుగేట్ అయితే ఎలా ఉంటాయి. సో ఇవి రాసుకోండి, నేను స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఇవి వస్తూ ఉంటాయి. సో అక్కడ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మన ప్రాబ్లం వచ్చేసి ఏంటి, సాల్వ్ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ మైనస్ 9 డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 23 డివై బై డిఎక్స్ మైనస్ 15y ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మన ప్రాబ్లం. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, సొల్యూషన్ వచ్చేసి గివెన్ ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాజ్, ఎలా రాసుకోవచ్చు, సో ఎలా రాసుకోవచ్చు, ఫస్ట్ డి క్యూబ్ ఉంది కదా, సో క్యాపిటల్ డి రాస్తాం అంతే, డి క్యూబ్ మైనస్ 9 దీన్ని ఏం రాస్తాం, డి స్క్వేర్ ప్లస్ 23 దీన్ని నార్మల్ డి మైనస్ 15 ఇంటూ పెట్టుకున్న తర్వాత వై ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం. సో మనకి ఏం రాయాలి, ఫస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ ఇక్కడ రాసాం కదా, యాక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటో కాదు, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ రాస్తుంది చూడండి.
d cube minus 9d square plus 23d minus 15 అనమాట. ఈజ్ f of d is f of m is equal to 0. సో ఇందులో m సబ్స్టిట్యూట్ చేయండి అంతే. సో f of m ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో f of m అంటే d ప్లేస్లో m క్యూబ్ మైనస్ 9m స్క్వేర్ ప్లస్ 23m మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. సో వీటికి m వాల్యూస్ కనుక్కోవాలి అంటే ఇది క్యూబిక్ ఈక్వేషన్ కదా. సో మనం అప్పుడు ఏం చేస్తాం, సింథటిక్ డివిజన్ యూస్ చేస్తాం. -9 23 ఈ కోఎఫిషియెంట్స్ అన్నీ రాసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఈ m ప్లేస్లో మీరు కొన్ని వాల్యూస్ పెట్టి చెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నానంటే m ప్లేస్లో నేను ఫస్ట్ 1 పెట్టి చెక్ చేసుకుంటున్నాను. 1 పెట్టి చెక్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 1 క్యూబ్ మైనస్ 9 ఇంటూ 1 ప్లస్ 23 ఇంటూ 1 స్క్వేర్ కదా ఇది, ఓకే, మైనస్ 15. సో దీన్ని సాల్వ్ చేయండి, 0 వస్తుంది. సో అందుకని నేను ఆ 1 ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ 0 పెట్టుకోండి, 1 + 0 1, ఇక్కడ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఈ 2 మల్టిప్లై అండి, 1 ఇంటూ 1 1, ఆల్రెడీ ఇంటర్లో చేసి ఉంటారు కదా సెకండ్ ఇయర్లో. సో ఈ 2 యాడ్ చేయండి, -9 + 1 ఈజ్ -8. దెన్ ఇది ఇక్కడికి మల్టిప్లై చేయండి, ఎంత అవుతుంది, -8. సో -8 అంటే 15. నెక్స్ట్ 15 ఇక్కడ పెట్టండి. సో -15 + 15 విల్ బికమ్ 0. సో మనకి ఇది మన ఈక్వేషన్ అనమాట. సో ఇది ఎలా రాసుకుంటామంటే సింపుల్గా చెప్పాలంటే 15, ఇప్పుడు మనకి m క్యూబ్ వరకు ఉండే కదా, సో ఇది తగ్గియాలి అంతే. m క్యూబ్ ఇది -8m, ఇదేమవుతుంది m స్క్వేర్, 1m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో వీటికి మళ్ళీ మీరు చేస్తా అంటే చేసుకోవచ్చు, లేదా క్యాలిక్యులేటర్లో డైరెక్ట్గా కూడా మీరు ఈ ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా కూడా మీరు వాల్యూస్ ఫైండ్ చేయొచ్చు, m వాల్యూస్. సో ఇప్పుడు దీని నుంచి m వాల్యూ మీరు ఫ్యాక్టరైజ్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో, ఇక్కడ నుంచి 3, 5 వస్తుంది. సో ఇందాక ఆల్రెడీ m వాల్యూ ఏముండే, 1 ఉండే. ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది, 3, 5. సో 3 వాల్యూస్ వచ్చినాయి. సో ది రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. సో రియల్ అండ్ డిఫరెంట్ అయితే మనకి జనరల్ సొల్యూషన్ ఏంటి, ది జనరల్ సొల్యూషన్ ఈజ్ దేర్ఫోర్ ది జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x ప్లస్ c3 e పవర్ m3x. సో మీరు ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మీరు చేసుకునేటప్పుడు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3m2 m3x వరకు వెళ్ళండి. సో m1 అంటే ఇది, m2 అంటే ఇది, m3 అంటే ఇది. సో y ఈజ్ ఈక్వల్ టు ఏముంటుంది, c1 ఈజ్ సేమ్ కాన్స్టెంట్ అది అంతే. సో ఈ పవర్ m అంటే ఏంటి 1, సో 1x ప్లస్ c2 ఈ పవర్ 3x ప్లస్ c2 5 ఈ పవర్ 5x. సో ఇది మన అనమాట, ఓకేనా. y ఈజ్ ఈక్వల్ టు, సో ఎప్పుడు ఇలా నార్మల్గా ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఇది, సో ఈక్వల్ టు 0 లేనప్పుడు దీన్ని మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటాం అనమాట ఇక్కడ. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మన సొల్యూషన్ కేవలం కాంప్లిమెంటరీ ఫంక్షన్లోనే ఉంటుంది. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాకుండా నెక్స్ట్ ఇంకా ఉంటుంది. సో అది ఎలా అనేది ఇంకొక ప్రాబ్లంలో చూద్దాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, f ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ, d² ప్లస్ d ప్లస్ 1 అని రాసుకోవచ్చు. యాజ్ దిస్ ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాజ్ d² ప్లస్ d ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి f ఆఫ్ d ఇదైంది. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ f ఆఫ్ d రాసుకోవాలి కదా ఫస్ట్. ఈజ్ ఏంటి, ఈజ్ f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0. సో వాట్ ఈజ్ f ఆఫ్ m, జస్ట్ దీనిలో m పెట్టాలి, m² ప్లస్ m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనిలో నేను వాల్యూస్ ఫైండ్ చేయడానికి మన ఫార్ములా ఉంది కదా, -b ప్లస్ ఆర్ మైనస్, అది యూజ్ చేద్దాం. సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు కూడా 1. సో మనకు అప్పుడు ఫార్ములా ఏంటి, -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a, 10th క్లాస్ ఫార్ములా. సో దీన్ని ఇక్కడ యూజ్ చేసుకోండి, -1 ప్లస్ ఆర్ మైనస్ 1 - 4/2. సో m ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, -1 ప్లస్ ఆర్ మైనస్ -3/2. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, కాంప్లెక్స్ యాజ్ ఇంటర్ సెకండ్ ఇయర్లో చెప్పినట్టు -1 కెన్ బి రిటర్న్ యాజ్ i, ఇంకా రూట్లో ఏం మిగిలింది 3. సో √3 i √3/2. సో ప్లస్ ఆర్ మైనస్ అంటే మన రూట్స్ ఏమైతే ఏం వాల్యూస్, ఒకటి వచ్చేసి ప్లస్ √3i/2, ఇంకొకటి వచ్చేసి ఏంటి
-1 ఇక్కడ మళ్ళీ -√3i/2 అనమాట. సో అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు, నేను చెప్పాను కదా ఫార్ములా ఉంటుంది. సో ఇవేంటివి? ఇవి రియల్ కాదు, నాట్ రియల్, ఇమాజినరీ రూట్స్ అండ్ దే ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. కాంజుగేట్ అంటే ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. సో కాంజుగేట్ కూడా అయింది. సో అలాంటప్పుడు ఫార్ములా ఏంటి అంటే e⁻⁴x ఇంటూ c1 cos βx ప్లస్ c2 sin βx అనమాట. సో ఇది ఎలా వచ్చింది అంటే మనం n ఈక్వల్ టు, మీరు m ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటారంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా అనుకోండి. ఓకేనా? m ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు మీరు ఏది కంపేర్ చేసినా ప్లస్ ఆర్ మైనస్లో ఏది కంపేర్ చేసినా ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నుంచి ఆల్ఫా వాల్యూ రాసుకోండి. ఆల్ఫా ఈజ్ ఏంటి? 1 - 1 అని అనుకుంటారు, కానీ ఇక్కడ బై 2 ఉంది కదా, అది కూడా తీసుకోవాలి. సో బీటా ఐ పక్కన ఏది ఉంటే అది బీటా, అంతే కదా. సో ఐ పక్కన సో √3, కానీ బై 2 ఉంది కదా, సో బై 2. సో మనం అది ఇక్కడ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ వాట్ ఈజ్ ఆల్ఫా -1/2 ఇంటూ x c1 cos what is beta √3/2x plus c2 sin what is beta is √3/2x. సో ఇది వచ్చేసి మన జనరల్ సొల్యూషన్ అనమాట. సో ప్లీజ్ దీన్ని ఇంకా సెకండ్ యూనిట్లో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ పెట్టబోతున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివి చాలా వస్తాయి. ఓకే, బాయ్. ఈకే ట్యూటోరియల్.